బ్రేకింగ్ న్యూస్ చిత్తూరులో మరో పరువు హత్య జరిగినట్లు తెలుస్తోంది. తమకు ఇష్టం లేకుండా వేరే యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో సొంత కుటుంబ సభ్యులే యువతిని హత్య చేసినట్లు అనుమానాలున్నాయి. యాస్మిన్ భాను అనే యువతి సాయి తేజ అనే యువకుడిని 3 నెలల క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఫిబ్రవరి 9న వీరి వివాహం జరగగా ఫిబ్రవరి 13న పోలీసుల రక్షణ కోరింది ఈ జంట. ఇద్దరు మేజర్లు కావడంతో ఇరువురి కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సాయి తేజతో పంపించారు పోలీసులు. గత కొన్ని రోజులుగా పుట్టింటి వారితో మాట్లాడుతోంది యాస్మిన్. ఇంతలోనే తండ్రికి సీరియస్ గా ఉందని యాస్మిన్ భానుకు ఫోన్ రాగా అతడిని చూసేందుకు ఆదివారం 11 గంటలకు యాస్మిన్ భానును చిత్తూరుకు తీసుకొచ్చాడు సాయి తేజ. అక్కడ నుంచి యాస్మిన్ భానుని కారులో తీసుకెళ్లారు ఆమె సోదరుడు లాలు. ఆ తర్వాత ఆమె మృతి చెందింది. తన భార్య ఆచూకీ చెప్పాలంటూ వచ్చిన సాయి తేజను తిప్పించారు ఆమె కుటుంబ సభ్యులు. చివరికి హాస్పిటల్ మార్చురీలో ఉందంటూ సమాచారం ఇచ్చారు. తన భార్యను ఆమె కుటుంబ సభ్యులే చంపారని ఆరోపిస్తున్నాడు భర్త సాయి తేజ. తన పేరు యాస్మిన్ భాను. మీ ఇద్దరు ఒక 4 years నుంచి ఇష్టపడుతున్నాం. మీ ఇద్దరు చదువుకునేటప్పుడు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కలుసుకున్నాము, ఇష్టపడ్డాము. 4 years నుంచి ఇష్టంగా పెళ్లి వరకు వచ్చింది. ఇంట్లో పెద్దలు ఒప్పుకోక అమ్మాయి బయట వచ్చి నెల్లూరుకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాము. ఫిబ్రవరి 9th. ఫిబ్రవరి 13th వచ్చి ఎమ్మర్పల్లి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ సార్ దగ్గర సరెండర్ అయ్యాము. అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు. ఇంటికి వచ్చి మా స్టేషన్ దగ్గరికి వచ్చి మాట్లాడుకొని వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదని చెప్పేసి రాసుకు వెళ్ళిపోయారు సార్ దగ్గర. తర్వాత వాళ్ళ ఇంట్లో 3 రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా ఇంటికి వచ్చి అయిపోయిందని చెప్పేసి ఇంటికి వచ్చి మాట్లాడి రెగ్యులర్గా వచ్చి మాట్లాడుతూ ఉండేటోళ్ళు. ఇంటికి రా, మీ నాన్నకి బాగాలేదు, వచ్చి చూసుకోపో అని చెప్పేసి మాట్లాడేటోళ్ళు. అది కాస్త ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేసరికి ఈ 2 వారాల ముందు నుంచి ఎక్కువ ప్రెషర్ పెట్టారు. మీ నాన్నకి బాగాలేదు, వచ్చి చూసుకెళ్ళు, ఎందుకు ఇంట్లో ఉండవు, అట్లాంటి మీ నాన్న చచ్చిపోయినా సరే ఇట్లే ఉంటావా అని చెప్పేసి మాట్లాడారు. అందుకని చెప్పి నిన్న మార్నింగ్ ఒక 11:40కి అలా చిత్తూరు తీసుకొచ్చాను. పీసీఆర్ సర్కిల్ దగ్గర నుంచి నా కార్లో నుంచి వాళ్ళ కార్లోకి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళిన ఒక 1/2 hour వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏం పనిచేయలేదు. నేను అప్పటికే మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదని చెప్పి చులకన ఏదో పట్టించుకున్నట్టు మాట్లాడారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసి అక్కడ ఎవరు లేరని చెప్పేసి మళ్ళీ కాల్ చేస్తే అక్కడ మార్చి దగ్గర ఉండరు, వెళ్ళి చూసుకోనని చెప్పేసి అన్నారు. వచ్చి చూసేసరికి అమ్మాయి మార్చిలో ఉంది. సిఐ గారు కాల్ చేసి ఇట్లా చనిపోయారు, ఇక్కడ స్టేషన్ దగ్గరికి వచ్చి మాట్లాడమని చెప్పారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కస్టడీలో తీసుకు. అటుక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ పరువు హత్యలో ఇరువురి కుటుంబాలకు కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్తున్నారు. మరి భర్త ఏమో అమ్మాయి కుటుంబ సభ్యులే అమ్మాయిని చంపారని అంటున్నారు. మరి అమ్మాయి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రియా, చిత్తూరు జిల్లా ఏదైతే పూతలపట్ట మండలం పేటమిట్ట గ్రామానికి సంబంధించిన సాయి తేజ అనే యువకుడు గతంలో అదే గ్రామంలో 20 సంవత్సరాల క్రితం ఉండి తర్వాత చిత్తూరుకు వలస వెళ్లిన యాస్మిన్ భానును ఈ మధ్య 3 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ 4 సంవత్సరాల పాటు కలిసి చదువుకున్న నేపథ్యము. దీంతో అప్పుడు గతంలో చిన్నప్పుడు పరిచయం మరోసారి ఇక్కడ తెలియడము, దాంతో పాటు అది స్నేహం ప్రేమగా మారింది. వీరు 3 నెలల క్రితం వివాహం కుటుంబ సభ్యులను ఎదిరించి వివాహం చేసుకున్న నేపథ్యం. అయితే ఏదైతే యాసిన్ భాను తండ్రికి అనారోగ్యంగా ఉందంటూ నిన్న మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఆ అమ్మాయిని తీసుకుని వారి అన్న లాలు ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత రాత్రికి ఆమె చనిపోయింది అనే విషయం తెలిసింది. మృతదేహాన్ని ఏదైతే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్ట్ మార్టం గదిలో ఉంచారని కూడా అతనికి సమాచారం వచ్చింది. మొత్తం మీద అయితే తన భార్యను హత్య చేశారంటూ కూడా అతను ఆరోపిస్తున్నాడు. దీంతో పాటు మరోవైపు ఏదైతే యాస్మిన్ భాను తల్లి తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. ఏదైతే తన భర్త అమ్మాయిని ఇష్టానుసారం తిట్టడంతో ఈ విధంగా పరువు తక్కువ పని చేశావు, తమను ఇంట్లో నుంచి బయటికి వెళ్లి మమ్మల్ని మర్యాద లేకుండా చేశావంటూ, అది మతం గాని ఇంకో మతం వ్యక్తిని చేసుకున్నావంటూ ఇష్టానుసారం మాట్లాడడంతో అమ్మాయి బాధపడి ఆత్మహత్య చేసుకుందంటూ కూడా యాస్మిన్ తల్లి ముంతాజ్ చెప్తుంది. అయితే ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు ఏదైతే ఆమె ముంతాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం పంపారు. పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ప్రాథమికంగా ఇప్పటి వరకు ఆమె మరణం పైన ఇంకా పోలీసులు ఏ విషయము బయటికి చెప్పలేదు, ఆత్మహత్య అన్న విషయం. అయితే సాయి తేజ మాత్రం ఖచ్చితంగా వేరే మతం వ్యక్తిని వివాహం చేసుకున్నారన్న కారణంతోనే తన భార్యను బెదిరించి తన భార్యను చంపివేశారు. ముఖ్యంగా వారందరికీ దూరంగా ఉన్నాము. తిరుపతిలోని ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లో
తమకు రక్షణ కల్పించాలని ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశాము. ఆ తర్వాత కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు తమ భార్యతోనూ తమతోనూ సన్నిహితంగా సంబంధాలను నెలకొల్పుకొని చివరికి ఈ విధంగా తన భార్యను హత్య చేశారంటూ అతను ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించి పోలీసులు 2 వర్గాల నుంచి ఫిర్యాదు తీసుకున్నాము. ఆత్మహత్య ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఆత్మహత్య అన్న విషయం మీద కేసు నమోదు చేస్తాము. దానికి సంబంధించి నిందితుల పైన చర్య తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.